ఈరోజు మన కిచెన్లో గుడిలో ప్రసాదంగా పెట్టి పులిహోరను ఇంట్లోనే చాలా సులభంగా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించబోతున్నానండి. ఈ కొలతలతో చేస్తే ఉప్పు పులుపు అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోతాయి. పండుగల టైంలో రుచి చూడకుండానే మనం ప్రసాదంగా పులిహోర చేస్తుంటాం కదా. సో అంత హడావిడిలో కూడా చిటికెలో ఈ టెంపుల్ స్టైల్ పులిహోరను చేసేయచ్చు. మరి లేట్ చేయకుండా పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చేలా ఈ టెంపుల్ స్టైల్ పులిహోరను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా కుక్కర్లోకి అరకిలో బియ్యం తీసుకొని కడిగి తీసుకుందాం. కప్పు కొలతతో చూసుకుంటే ఇక్కడ నేను 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న బియ్యాన్ని ఒక 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా బాగా కడిగాక మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు కొలతతో 3 కప్పుల నీళ్ళను తీసుకోండి. అంటే ఒక కప్పుకి 1.5 కప్పు చొప్పున నీళ్ళను తీసుకుంటున్నాను. ఈ కొలత అనేది రైస్ కోసం పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పుని, 1/2 టీ స్పూన్ పసుపుని, ఒక 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఉడికించండి. కుక్కర్ మూతకున్న రబ్బర్ని విజిల్ని పెట్టి బాగా కవర్ చేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. విజిల్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి చూస్తే చూడండి అన్నం అనేది చక్కగా ఉడికింది. ఒకసారి బాగా కలిపి ఒక బేషన్లోకి తీసుకుందాం. చూడండి అన్నం అనేది చక్కగా ఉడికింది. ఈ క్వాంటిటీతో చేస్తే పులిహోరకి అన్నం బాగా ఉడికి ఇలా పొడి పొడిగా వస్తుంది. కొంచెం చల్లారేంత వరకు వెడల్పుగా ఉన్న బౌల్లోకి కానీ తీసుకొని చల్లారేంత వరకు రెడీగా పక్కన పెట్టండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకున్నాను. మీరు కేజీ బియ్యంతో చేస్తుంటే ఒక 100 గ్రామ్స్ చింతపండును తీసుకోండి. ముందుగా చింతపండును ఇలా ఒకసారి బాగా కడిగాక ఇప్పుడు మళ్ళీ ఇందులోకి కొంచెం నీళ్లను వేసి ఈ చింతపండును కాస్త ఉడకబెట్టి తీసుకుందాం. మరి ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఎప్పుడైతే చింతపండు ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఈలోగా మనం చేసే టెంపుల్ స్టైల్ పులిహోరలోకి పొడిని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఇంకొక ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఈ మెంతులు వేయడం వలన రుచి వస్తుంది కానీ చేదనేది అస్సలు ఉండదు. అలాగే 1 టీ స్పూన్ మిరియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1.5 టీ స్పూన్ ధనియాలను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ కూడా ఇలా కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఇందులోనే 1.5 టీ స్పూన్ నువ్వులను తీసుకొని నువ్వులు చిటపటమనేంత వరకు బాగా వేపి ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇవి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకుందాం. సో ఈ పొడి వేయడం వలన మనం చేసే పులిహోర అనేది టెంపుల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడిని రెడీగా పక్కన పెట్టేసి మనం ఉడకబెట్టిన చింతపండును తీసుకోండి. మీరు కావాలంటే ఈ చింతపండును చేతితోనే బాగా మ్యాష్ చేసి చింతగుజ్జును తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఇలా ఉడికించిన చింతపండును మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. వాటర్ రాకుండా ఇలా చింతపండును మాత్రమే తీసుకోండి. అంత చింతపండును తీసుకున్నాక మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాం. చింతపండును మెత్తగా గ్రైండ్ చేశాక గిన్నెలో మిగిలిపోయిన చింతరసం ఉంది కదా, ఆ రసాన్ని ఈ చింతపండులోకి తీసుకొని ఒకసారి బాగా కలపండి. సో ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇదే గిన్నె పైన చిల్లుల గిన్నెని కానీ లేదా ఇలా స్ట్రెయినర్ని కానీ పెట్టి చింతగుజ్జును బాగా ఫిల్టర్ చేయండి. ఇలా స్ట్రెయినర్లో ఫిల్టర్ చేసే కంటే కూడా చిల్లుల గిన్నెలో ఫిల్టర్ చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను స్ట్రెయినర్ని తీసుకొని ఫిల్టర్ చేస్తున్నాను. ఇలా మీరు ఫిల్టర్ చేసేటప్పుడు సరిగ్గా ఫిల్టర్ అవ్వకపోతే మధ్య మధ్యలో కొంచెం నీళ్ళను వేస్తూ బాగా ఫిల్టర్ చేయండి. ఇలా మధ్య మధ్యలో వేస్ట్ చేయడం వలన చింతగుజ్జు కూడా చక్కగా ఫిల్టర్ అవుతుంది. ఇక్కడ నేను గ్రైండ్ చేసి చేస్తున్నాను కాబట్టి 1/2 కేజీ రైస్కి 50 గ్రాముల చింతపండును తీసుకున్నాను. అదే మీరు చేతితో చింతగుజ్జును తీస్తున్నట్లయితే మనం తీసుకున్న 1/2 కేజీ రైస్కి ఒక 60 గ్రాముల చింతపండును తీసుకోండి. అంటే చేతితో తీస్తే గుజ్జు అనేది కొంచెం తక్కువగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేస్తే తీసుకుంటే ఎక్కడ కూడా ఏమీ వేస్ట్ అవ్వకుండా చింతగుజ్జు అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇలా చింతపండు గుజ్జంతా కూడా బాగా ఫిల్టర్ చేశాక చివరిగా కొంచెం నీళ్ళను వేసి ఇలా చేతితోనే బాగా కలిపి ఫిల్టర్ చేయండి. చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఇందులో చింతపండు అనేది అస్సలు లేదు. మనకు కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా చిక్కగానే ఇలా రావాలి. సో ఇలా చింతపండు గుజ్జును ఫిల్టర్ చేసి తీసుకున్నాక ఇందులోకి మిగతా వాటిని యాడ్ చేసుకుందాం. 4-5 పొడుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని,
ఒక 2.5 టీ స్పూన్ల వరకు ఉప్పుని తీసుకోండి. ఈ ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అలాగే కొంచెం కరివేపాకుని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని తీసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ చింతరసాన్ని స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికించండి. ఇది కొంచెం పల్చగా ఉంది కదా! ఇదంతా కూడా కొంచెం దగ్గర పడి చిక్కబడేంత వరకు బాగా ఉడికించండి. 4, 5 నిమిషాల తర్వాత చూడండి, చింతపండు అనేది ఉడికేటప్పుడు ఇలా చిట్లినట్టుగా అవుతుంది. ఈ స్టేజ్‌కి వచ్చిందంటే చింతపులుసు అనేది తయారైపోయినట్లు. ఇది చల్లారాక ఇంకొంచెం చిక్కబడుతుంది కాబట్టి ఈ స్టేజ్‌లోనే స్టవ్ ఆఫ్ చేసేసి రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు కోసం మరొక ప్యాన్‌లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని తీసుకోండి. మనం పులిహోర కోసం ఎప్పుడైనా సరే పల్లి నూనెను గానీ లేదా నువ్వుల నూనెను గానీ వాడితే రుచి అనేది చాలా బావుంటుంది. ఇక్కడ నేనైతే నువ్వుల నూనెను వాడుతున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేపండి. మీకు పల్లి పలుకులు ఎక్కువగా ఉండాలంటే 4 టేబుల్ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. పల్లీలు వేపేటప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి దోరగా వేపండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని, మరో టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకొని మరో నిమిషం ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలను తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే 6, 7 ఎండుమిరపకాయ ముక్కల్ని, 5, 6 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. అర టీ స్పూన్ ఇంగువని తీసుకొని బాగా ఫ్రై చేయండి. పులిహోరలో ఇంగువ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కరివేపాకుని కూడా తీసుకొని కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. చూడండి, పోపు అంతా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపుని రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మనం పులిహోర కలపడానికి మరో పక్కన అన్నం కూడా కంప్లీట్గా చల్లారిపోయిందండి. చాలా పొడి పొడిగా చక్కగా వచ్చింది. ముందుగా ఇందులోకి మనం గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, ఆ పొడిని తీసుకొని బాగా కలపండి. స్పూన్తో కలిపే కంటే కూడా ఇలా చేతితో కలిపితే పులిహోరకు అన్నీ కూడా చక్కగా పడతాయి. ఇలా ఒకసారి పొడిని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం చిక్కగా ఉడికించిన చింతపులుసును తీసుకొని మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే మొత్తం ఒకేసారి తీసుకొనైనా కలపొచ్చు. సో ఇలా మొత్తం చింతగుజ్జును తీసుకొని బాగా కలిపాక ఇప్పుడు ఇందులోనే ఫ్రై చేసిన పోపుని కూడా తీసుకొని బాగా కలపండి. ఇదంతా ఇలా బాగా కలిసేలా కలిపామంటే కమ్మని రుచితో మన టెంపుల్ స్టైల్ పులిహోర తయారైపోయింది. ఇలా మనం ఇంట్లోనే చాలా సులభంగా టెంపుల్ స్టైల్ పులిహోరను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పులిహోరను ఒక గిన్నెలోకి తీసుకొని నైవేద్యంగా పెట్టడమే. ఈరోజు చెప్పుకున్న ఈ పులిహోరను మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఈ టేస్ట్ అనేది 100% నచ్చేస్తుంది.